ఒక్కోసారి ఆంధ్రప్రదేశ్ పాలకులకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ద్వేషాన్ని గనక చూస్తే, అసలు ఈ ద్వేషంలో వీళ్ళు ఏమవుతారు? అసలు ఎక్కడికి వెళ్ళి ఆగుతారు? నిజంగా అర్థం కాదు సీరియస్‌లీ. తాజాగా విశాఖ స్టీల్ బాధితుల పరామర్శ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు కదా! సో, నారా లోకేష్ గారు ఒక ట్వీట్ వేశారు. అక్కడ కార్మికులకు, కార్మిక కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలట. ఎందుకని అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం అనే ఒక రిటైర్డ్ ఐఏఎస్ తెలుగుదేశం పార్టీ ఛానల్లో కూర్చొని ఏవో కామెంట్ చేసి ఆ వీడియోని షేర్ చేశారు లోకేష్ గారు. ఆ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చేసిన కామెంట్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ఉన్నటువంటి 33,000 ఎకరాలను మనం స్వాధీనం చేసుకొని అక్కడ రాజధాని కడదాం, మీరు ఆ స్వాధీనం చేసుకోండి అని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి చెప్పారట. ఆ వీడియో షేర్ చేసుకుంటూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ భూములు కాజేయాలనుకున్నావు కాబట్టి క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి కదులు అని చెప్పి లోకేష్ గారు జగన్ గారిని ట్యాగ్ చేసుకుంటూ వేసినటువంటి ట్వీట్ మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకని? అసలు ఎల్వి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే చీఫ్ సెక్రటరీగా ఆయనను తొలగించేశారు. చీఫ్ సెక్రటరీగా ఆయనను తొలగించి వేశారు. సో ఆ కోపంలోనూ ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో ఒకటి మాట్లాడచ్చు. సరే, ఆయన మాట్లాడిన మాటల్లో నిజం ఉందా లేదా? ఆయన ఒక తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లో మాట్లాడారు. అసలు నిజమేంటో పార్లమెంట్ రికార్డ్స్లో ఉన్నాయి. ఏంటవి? స్వయాన ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు మేము విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ చేస్తాము అని అంటే అప్పటి ప్రభుత్వం అడ్డుకుంది, అప్పటి ముఖ్యమంత్రి అడ్డుకున్నారు. ఒక అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి మరీ ఆయన అడ్డుకున్నాడు. అప్పుడు అంటే జగన్ గారి ప్రభుత్వం అడ్డుకున్నారు అని చెప్పి స్వయాన పార్లమెంట్లో చెప్పిన మాట. ఒక పార్లమెంటులో సెంట్రల్ మినిస్టర్ చెప్పిన మాటలకు విలువ ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరిని ఉద్యోగం నుంచి తొలగించారంటే ఆయన టైం చీఫ్ సెక్రటరీగా తొలగించారని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లో మాట్లాడిన మాటలకు విలువ ఎక్కువ. ఏంటిదంతా? అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న భూములు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా స్వాధీనం చేసుకుంటారు? జనరల్గా వెరీ సింపుల్ బేసిక్ క్వశ్చన్, ఎట్లా స్వాధీనం చేసుకుంటారు? ఏమైనా అర్థం పడతాం ఉందా? మరి దానికి జగన్ క్షమాపణలు చెప్పాలి, క్షమాపణలు చెప్పి పోవాలి. నెటిజన్లు కూడా చాలా తీవ్రంగానే విమర్శిస్తున్నారు లోకేష్ గారిని. ఎందుకు బ్రదర్ ఇలాంటి ట్వీట్లు ఇలాంటివి వేసుకొని ఉన్న పేరు అంతో ఎంతో ఇప్పుడు ఏదైనా ఎక్కువ ఖర్చు పెట్టి పేరు తెచ్చుకుంటుంటే దాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు అని చెప్పి అసలు ఆయన ట్వీట్ కింద మొత్తం నెగిటివ్ కామెంట్సే. ఎవరైనా అంటారు. జగన్ ముఖ్యమంత్రి కాదు, జగన్ అధికారంలో లేడు, అధికారంలో ఉన్నప్పుడు ఆపాడు, రెజల్యూషనే పాస్ చేశారు. మరి మీరు ప్రైవేటైజేషన్ ఆపేకి ఏం చేశారు? ఏవో ఒక్క చర్య చూపెట్టండి. అక్కడ ఉద్యోగంలో తీసేశారు, మీరు ఎవరైనా నోరు తెరిచారా? అదొక వైట్ ఎలిఫెంట్ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారే అన్నారు. ఆడ ఉత్పత్తి ఆధారంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అన్నారు. ఎన్ని మాటలు అన్నారు? పోనీ ఇదే లోకేష్ గారు నేను వెళ్తే అక్కడ ఆయనకు ఎదురైన ప్రశ్న ఏంటి? ఉద్యోగులను తగ్గించారు, చాలామందిని తొలగించారు, ప్రెజర్ ఎక్కువైంది, ఒత్తిడి వల్ల ఇలా జరిగిందంటే మీరు ఏం సమాధానం చెబుతారు? అంటే ఎక్కువ తొలగించాం కాబట్టే ఇక్కడ తక్కువ మంది ఉన్నారు కాబట్టి తక్కువ మంది చనిపోయారని ఇటువంటి సమాధానాలు ఎవరైనా చెబుతారా? పైగా ఎప్పుడు జగన్ మీద ఆడిపోసుకోవడమేనా? టూ మచ్.